హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు టిఫిన్ అయితే దోశలు అయితే ప్రిపేర్ చేశాను ఆల్రెడీ. ఇంకా కర్రీ అయితే కుక్ అవుతుంది. ఇంట్లో కూరగాయలు ఏమీ లేవండి. ఇంకా కూరగాయలు వస్తేనే ఇప్పుడు కూరగాయలు ఇంకా ఇంట్లో ఉన్న వాటితోనే అడ్జస్ట్ అయితే చేస్తున్నాను. కొంచెం వంకాయలు ఉంటే మా నాని వరకు ఇంకా కర్రీ అయితే కుక్ చేస్తున్నాను. తనకి బాక్స్ కట్టి చేస్తే ఇంకా తను డ్యూటీకి వెళ్తారు కదా. ఈరోజు కూరగాయలు వస్తే తీసుకోవాలి. కూరగాయల కోసం 2 డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇంకా పల్లి చట్నీ చేద్దామన్నా కూడా పచ్చిమిర్చి కరివేపాకు ఏమి లేవండి. ఇంకా పల్లి చట్నీ ఇంకా అవేం లేకపోతే ఏమంటుంది, ఎండుమిర్చి అయితే టేస్ట్ బాగోదనేసి ఇంకా పల్లి చట్నీ చేయకుండా ఉల్లి కారం అంటే ఉల్లి చట్నీ అంటారు కదా, ఉల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఉల్లి చట్నీ కోసం అయితే ఒక బిగ్ సైజ్ ఆనియన్, ఇంకోటి చిన్న సైజ్ ఆనియన్ అయితే తీసుకున్నాను. ఇంకా అందులోకి ఎల్లిపాయలు, జీలకర్ర, కొద్దిగా చింతపండు, ఉప్పు, కారం, ఇంకా మామూలుగా పోపు పెడతాం కదా, ఇంకా పోపు పెట్టేటప్పుడు ఆవాలు, జీలకర్ర, ఇంకా ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఎల్లిపాయలు దంచేస్తాం. ఇంకా అట్లా పోపు అయితే పెట్టేశాను. కరివేపాకాయ అంటే ఏమి లేవులేండి, ఇంకా ఉన్నదంతా అడ్జస్ట్ చేశాను. కాకపోతే అంత టేస్ట్ ఉండదు. ఇంకా కూరగాయలు లేనప్పుడు ఏం చేస్తాం, ఉన్నదంతానే సర్దుకోవాలి కదా. ఇంకా మిక్సీ జార్ తీసుకొని, చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇంకా అందులో ఉల్లిపాయలు, ఎండు కారం, కొంచెం జీలకర్ర, ఉప్పు, నెక్స్ట్ కారము, చింతపండు, ఎల్లిపాయలు అయితే వేసి ఇంకా మిక్సీ అయితే చెయ్యాలి. ఆల్రెడీ దోశలు అయితే వేసాను. ఇక్కడ పోపు కూడా పెట్టేశాను. పోపు కూడా చల్లారింది. ఇంకా ఒక్కసారి గ్రైండ్ చేసి ఉల్లిపాయ పేస్ట్ని అయితే ఇంకా ఈ పోపులో యాడ్ చేస్తే ఉల్లి చట్నీ అయితే రెడీ అయిపోద్ది. ఉల్లి చట్నీ చాలా బాగుంటుందండి. దోశల్లోకి, రైస్లోకి కూడా చాలా టేస్ట్ ఉంటుంది. అంటే కొంతమంది ఎర్ర చట్నీ అంటారు, మేము ఉల్లి చట్నీ అని పిలుస్తాము. ఉల్లి చట్నీ అయితే సూపర్ టేస్ట్గా ఉంటుంది. కాకపోతే అది తిన్న తర్వాత కొంచెం నోరు స్మెల్ వస్తుంది. ఇంకా అప్పుడు కొంచెం ఇలాచీనో లవంగం వేసుకుంటే నోట్లో ఆ స్మెల్ అయితే పోతుంది. చాలామంది ఏంటంటే ఇంకా తినాలంటే కొంచెం నోరు స్మెల్ వస్తుందని ఇష్టపడరు తినడానికి. తిన్న తర్వాత కంపల్సరీ ఒక ఇలాచీ కానీ ఒక లవంగాన్ని కానీ నోట్లో వేసుకుంటే ఆ స్మెల్ అయితే అసలు రాదండి. ఇంకా నేను అంటే మా నాని తిన్న తర్వాత మళ్ళీ డ్యూటీకి వెళ్తాడు కదా, ఇంకా నోరు స్మెల్ వస్తుందనేసి దానికి ఇలాచీ అయితే ఇచ్చాను. ఇంకా నోట్లో వేసుకొని తను నోట్లో వేసుకుంటే ఇంకా ఆ స్మెల్ పోతుంది కదా. తనైతే డ్యూటీకి వెళ్తాడు. మా చిన్ను ఏమో ఇంకా లేవలేదు. ఇంకా నేను కూడా లేపలేదులేండి, ఎందుకంటే సమ్మర్లోనే కదా కొంచెం పిల్లలకు కూడా రెస్ట్. ఇంకా నా వర్క్ అయిన తర్వాత తనే లేస్తాడు. నేను లేపాల్సిన అవసరం లేదండి. మొదటి నుంచి కూడా తనే లేస్తాడు, టైం టు టైం లేస్తాడు. కాకపోతే కొంచెం సమ్మర్ కదా, కొంచెం లేట్గా నైట్ పడుకుంటున్నాడు. ఇంకా లేట్గా లేస్తున్నాడు. లేట్గా అంటే మరీ టూ లేట్ ఏం కాదులేండి, ఒక 7, 6:30 అట్లా లేస్తాడు. మామూలు టైం అయితే 6కి లేస్తాడు, నాతో పాటే లేస్తాడు. ఇంకా నేను లేచి కిచెన్లోకి వస్తాను. తనేమో కొంచెం దివాన్ కాటు మీద అట్లా ఒరిగి ఇంకా బ్రష్ చేసుకొని వచ్చి పాలు తాగి రెడీ అయ్యి స్కూల్కి అట్లా వెళ్ళిపోతాడు. ఇంక ఇప్పుడు అవేమి లేవు కాబట్టి 6:30, 7:30 కూడా కాదులేండి, 7 వరకు అయితే మ్యాక్సిమం టైం అంతే. ఇంకా అట్లా లేచి తనే బ్రష్ చేసుకొని వచ్చి ఇంకా పాలు తాగుతాడు. ఇక్కడైతే ఇంకా కొంచెం ముందైతే వంకాయ కర్రీ అయితే ఇంకా కుక్ చేస్తున్నాను. స్టవ్ మీద అయితే పెట్టేశాను. వంకాయలు కూడా కొద్దిగానే ఉండాలండి, 1/2 కేజీ కూడా లేవు. ఇంకా తన వరకు బాక్స్లోకి కర్రీ అయితే ఇంకా చాలా అనుకున్నాను. ఇంకా ఉన్న వంకాయలను అయితే కట్ చేసి పోపు అయితే వేశాను. ఇక్కడ స్వీట్ పొటాటో ఉన్నాయి కదా, స్వీట్ పొటాటో ఇంకా నేను ఏది లాస్ట్ మండే రోజు తీసుకున్నానండి. అవి హైబ్రిడ్ స్వీట్ పొటాటోనేమో మంచి లావుగా పెద్దగా ఉన్నాయి. ఒక 1/2 కేజీ తీసుకున్నాను. సరే ఈవినింగ్ స్నాక్లోకి స్వీట్ పొటాటో కుక్ చేద్దామనేసి స్వీట్ పొటాటోని అయితే నీళ్ళలో నానబెట్టేశాను. అంత మురికేం లేదండి, మంచి నీట్గానే ఉన్నాయి. కొన్ని అయితే ఎంత మట్టి ఉంటుందో, కానీ ఇవి మంచి నీట్గానే ఉన్నాయి. ఒక 2 టైమ్స్ వాష్ చేశాను. వాష్ చేసిన తర్వాత ఎడ్జెస్ అయితే కట్ చేశానండి. ఇంకా ఇవి స్వీట్ పొటాటో అయితే కుక్ చేయాలి. కొద్దిగా గిన్నెలో అయితే నెయ్యి తీసుకున్నాను. నెయ్యి అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. నెయ్యిలో కొంచెం ఫ్రై చేస్తే స్వీట్ పొటాటో టేస్ట్ బాగుంటుంది. ఆయిల్లో వేసినా బాగానే ఉంటుంది, కాబట్టి నెయ్యి కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది కదా, అందుకనే కొద్దిగా ఒక ఆ నెయ్యి బాటిల్లో ఉన్నటువంటి గడ్డతో ఒక 1/2 వేసాను. ఎక్కువ వేసినా మళ్ళీ వేస్ట్ అవుతుంది కదా, ఒక 1/2 వేసాను. వేసి ఇంకా ఎడ్జెస్ అయితే కట్ చేశాను. ఇంకా కొంచెం నెయ్యి హీట్ అయిన తర్వాత ఇంకా ఇందులో స్వీట్ పొటాటో యాడ్ చేసి ఇంకా పైన కొంచెం ఆవిరి మూత పెట్టాలి, అంటే నీళ్ళు పోసి పెట్టాలి. ఇంకా అదే ఉడుకుద్ది అనమాట. సిమ్లో పెట్టి కుక్ చేస్తే ఒక 15 మినిట్స్ అట్లా కుక్ అయిపోతుంది. ఇక్కడ కొద్దిగానే ఉందండి కరివేపాకు, కొత్తిమీర. ఇంకా బాక్స్లు కూడా ఖాళీ అయినాయి. ఇవి ఐస్ క్రీమ్ బాక్సెస్. ఇంకా అవన్నీ కూడా షింక్లో వేస్తున్నాను. అవన్నీ కూడా క్లీన్ చేయాలి. ఈరోజు కూడా వస్తుందో లేదో. ఫోన్ నెంబర్ అయితే నా దగ్గర ఉంది, కానీ ఇంకా తను వస్తే ఖచ్చితంగా పిలుస్తుంది. నేను ఇంట్లో ఉన్నా కూడా పిలుస్తుంది.
ఇంకా అదే చూస్తున్నాను. ఇంకా కుకింగ్ సెక్షన్ కూడా కంప్లీట్ అవుతుంది. రైస్ అయితే కుక్ చేశాను. స్వీట్ పొటాటో కూడా కుక్ చేస్తున్నాను. ఇటువైపు కర్రీ అయితే కుక్ అవుతుంది. అంటే ఎండింగ్ టైం వచ్చేసింది. నెక్స్ట్ దోశలు అయితే ముందే ప్రిపేర్ చేసి పెట్టారండి, జొన్న దోశలు. ఓకే, ఇడ్లీ అయితే ఇడ్లీ, లేదంటే దోశలు అయితే దోశలు. ఇంకా ఇడ్లీ అయితే ఏం వేయలేదండి, చట్నీ చేయాలి కదా, ఇంకా అందుకని ఇడ్లీ అయితే వేయలేదు, దోశలే వేశాను. ఇక మార్నింగ్ షెడ్యూల్ అంటే బిజీగా ఉంటుంది. ఇంకా సమ్మర్ హాలిడేస్ అంటూ ఏముంటాయి, ఇంకా పిల్లలకే ఉంటాయి కానీ మనకంటూ హౌస్ వైఫ్స్కి అయితే ఏమి ఉండదు కదా సమ్మర్ హాలిడేస్. ఇంకా ఎప్పుడు డైలీ రొటీనే ఉంటుంది కదా. ఇంకా చిలకడ దుంపల్ని అయితే ఇక్కడ ఏదో గిన్నెలో వేసి కుక్ చేస్తున్నాను. అయితే దీనికి సరిపడా 2 బౌల్స్ అయితే తీసాను కానీ ఇంకా అవి సరిపోలేదు. కొంచెం అంటే చిన్నగా అయ్యేసరికి ఇంకా లాస్ట్ ఒక పెద్ద ప్లేట్ తీసుకొని ఇంకా దాని మీద పెట్టాను. అది మంచిగా సెట్ అయింది. దాని మీద కొంచెం వాటర్ అయితే పోసాను, ఒక గ్లాస్ వాటర్ పోసాను. ఆవిరితోనే కుక్ అవుతుంది మంచిగా. అంటే అడుగు మాడకుండా మధ్యలో ఒకసారి ఇట్లా కలుపుకున్నాం అనుకోండి, మంచిగా కుక్ అవుతుంది. ఇక్కడ కర్రీ కూడా కుక్ అయింది. స్టవ్ కూడా ఆఫ్ చేశాను. ఇంకా లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ అయితే చేస్తున్నాను. ఇంకా మా నాని వరకే అవుతుందిలేండి కర్రీ, ఇంకా బాక్స్ నిండా కూడా ఏమి అవ్వదు. ఇంకా మా ఇద్దరికి అయితే కర్రీ అయితే ఏం లేదు, కూరగాయలు వస్తే కర్రీ అయితే కుక్ చేస్తాను. ఇంకా నిన్న నైట్ మెంతికూర పప్పు వేసాను, అది కొద్దిగా మిగిలిందనమాట. మా నాన్నకి 2 చపాతీలు చేశాను కదా, ఇంకా అది కొద్దిగా మిగిలింది. ఒకవేళ ఇంకా కూరగాయలు అమ్మ రాకపోతే అది మా చిన్నకైతే వేసి పెట్టేస్తాను. ఇంకా నేను ఏదో ఒక పిక్లు అయితే వేసుకొని తింటాను. ఇంకా బయటకు వెళ్ళి కూరగాయలు తేవాలన్నా సమ్మర్ కదా, ఎండ బాగా ఉంటుంది, బయటకు వెళ్ళలేని పరిస్థితి. అయినా మాకు దగ్గరలో కూడా ఏం లేవండి, చాలా దూరం నడిచి వెళ్ళాలి. ఇంకా అదే కూరగాయల కోసం అయితే వేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ మా చిన్ను అయితే ఇంకా బ్రష్ చేసుకొని వచ్చాడు. ఇంకా తనకి పాలు పోసిస్తే తాగుతాడు. నేను మా నాన్న అయితే పొద్దున్నే ఇంకా బ్రష్ చేసుకొని ఫస్ట్ లేవగానే పాలు కాబెట్టేస్తే పాలైతే ఇద్దరం తాగేసాం. మా చిన్ను స్కూల్కి వెళ్ళేటప్పుడు ముగ్గురం కలిసి తాగేటోళ్ళం, కానీ ఇప్పుడు మా చిన్ను స్కూల్ లేదు కాబట్టి కొంచెం లేటుగా లేస్తున్నాడు. ఇంకా లేచిన తర్వాత బ్రష్ చేసుకొని వచ్చి ఇంకా పాలైతే పోసిస్తే తను హాల్లోకి వెళ్ళి ఇంకా తాగేస్తున్నాడు. ఇక్కడ ప్లేట్లో ఆవిరైతే పెట్టేశాను. ఇంకా మధ్యలో అయితే కుక్ చేస్తున్నాను అనమాట. సరే ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అబ్బా. నా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నా వీడియోస్ నచ్చితే ఒక కామెంట్ చేయండి. ఇంకా నైట్ కొద్దిగా రైస్ మిగిలిందండి. మా నాన్నకి జలుబు చేసింది, ఇంకా జలుబు తగ్గలేదు, కాకపోతే బెటర్ అని చెప్పాలి. అయితే కొద్దిగా కర్డ్ రైస్ మాత్రమే తిన్నాడు. 3 డేస్ నుంచి కర్డ్ రైస్ అయితే అసలు తినట్లేదు. ఇంకా ఈరోజే కొంచెం కర్డ్ రైస్ అయితే తిన్నాడు కలిపిస్తే. కర్రీ రైస్ కూడా ఏం తినబుద్ధి కావట్లేదు. కొంచెం కర్డ్ వేసి పెట్టానంటే కొంచెం కర్డ్ వేసి కలిపిచ్చేస్తే తినేసాడు. ఇంకా తన మందం రైస్ మిగిలింది. ఇంకా అవన్నీ కూడా అంటే గిన్నెలో, ఈ రాతిండి గిన్నెలు అంటే అల్యూమినియం గిన్నెలు ఉంటాయి కదా, అందులో అయితే అసలు కుక్ చేయగానే ఏమైనా డిష్ అవుట్ చేస్తానండి, అసలు ఉంచను. ఇంకా డిష్ అవుట్ అయితే చేశాను. ఇంకా దీని మీద నెట్ పెట్టేస్తే ఇంకా రేపు మార్నింగ్ ఏమన్నా కొద్దిగా పోపు పెట్టేస్తే సేల్ అవుతుంది, లేదంటే చెద్దనం తొందరగా సేల్ అవ్వదు కదా. ఇక్కడ కుకింగ్ కూడా అయిపోయింది, స్టవ్ కూడా ఆఫ్ చేశాను. ఇంకా కుకింగ్ సెక్షన్ కంప్లీట్ అవ్వగానే ముందు సిలిండర్ అయితే ఆఫ్ చేస్తాను. ఇంకా ఈలోపు కూరగాయలు వచ్చింది. కొంచెం నా మనసు అయితే కుదుటపడింది. ఉన్నంత వరకు అయితే కూరగాయలు తీసుకున్నాను, ఇంకా లేనివి రేపు తీసుకొస్తా అని చెప్పింది. ఉన్నంత వరకు కూడా బిల్ అయితే పే చేశాను. ఫోన్పేనో గూగుల్ పేనో చేస్తారు మా నాని. ఇంకా ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్ అండి. ఇంకా పల్లీలు కూడా తీసుకున్నాను తన దగ్గర. పల్లీలు తీసుకుంటే ఇంకా పచ్చి పల్లీలు కదా, ఉడకబెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని పొట్టు వలిచి పల్లీలు మళ్ళీ వాళ్ళకి మా ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి కదా. సరే ఇదంతా రిస్క్ ఎందుకని ముందే ఒలిచి ఇంకా కుక్ చేస్తే త్వరగా కుక్ అవుతుంది, ప్లస్ ఏంటంటే అప్పుడు ఒలిచే ఇబ్బంది ఉండదనేసి పచ్చిపల్లీలు అయితే తీసుకొని ముందే పల్లీల పొట్టు అయితే ఒలిచేస్తున్నాను. ఇంకా తర్వాత ఏంటంటే అంత తడిగా అవుతుంది, అంటే ఉడకబెట్టిన తర్వాత పొట్టు వలవాలంటే ఇంకా తడిగా అవుతుంది కదా చేతులు కూడా, ఇంకా తినాలని ఇంట్రెస్ట్ కూడా అనిపించదు అనమాట. అందుకని ముందే పొట్టు వలిచేసి ఉడకబెడితే ఈజీగా, అంటే స్ట్రైనర్ చేసిన తర్వాత ఈజీగా తినేయచ్చు. లేదంటే చాట్ లాగా ప్రిపేర్ చేసుకొని కూడా తినచ్చు, టేస్ట్ బాగుంటుంది కదా. ఇంకా నేనైతే స్నానం అయితే చేయలేదు, ఇల్లు ఊడడం తుడవడం గిన్నెలు మొత్తం వర్క్ అయిపోయిందండి. ఓన్లీ ఒక స్నానం మాత్రమే చేయలేదు. మా చిన్ను స్నానం చేస్తున్నాడు, ముందు మా చిన్నుని చేయమని చెప్పాను. మా చిన్ను స్నానం చేస్తే ముందు తులసమ్మ నీళ్ళు పోసి అగరత్తులు వెలిగిస్తాడు, ఆ తర్వాత సూర్యునికి నీళ్ళు అయితే వదిలేస్తాడు.
ఇంకా ముందు మా చిన్నుని స్నానం చేయమంటే మా చిన్ను అయితే ఇంకా స్నానానికి అయితే వెళ్ళాడు. అప్పటికి 11:45 అయిందండి టైము. ఇంకా నేను సరే ఈలోగా ఖాళీగా ఎందుకు ఉండడం అందుకని ఇంకా పల్లీలు ఉంటే ఆ పల్లీలను తీసుకొని పొట్టయితే ఒలుస్తున్నాను. చూస్తే ఎన్ని ఉన్నాయి కదా, తర్వాత ఒలిచిన తర్వాత మీకు చూపిస్తానులేండి. ఎన్ని వస్తాయో చూడాలి. గింజలు అయితే అంత లావుగా ఏం లేవు. అప్పుడు తీసుకున్నప్పుడైతే గింజలు చాలా లావుగా పెద్దగా ఉన్నాయి. ఇప్పుడైనా చిన్న చిన్న గింజలు అనమాట. కాయలు చూస్తే పెద్దగానే ఉన్నాయి కానీ లోపల గింజలు అయితే చిన్నగా ఉన్నాయి. అంటే ఒక్కొక్క విత్తనం తీరు అట్లా ఉంటుంది కదా, ఒక్కొక్క చెట్టు విత్తనం తీరు ఒక్కో రకంగా ఉంటుంది. అన్నీ ఒకే రకంగా ఉండవు కదా. అంటే పైన చూస్తేనేమో మంచి కాయలు అయితే మంచిగా లావుగానే అనిపించినాయి కానీ ఇంకా పొట్టు వలిచినప్పుడు చూస్తే చిన్న చిన్న గింజలే అనమాట. ఇంకా మొత్తం అంతే ఉన్నాయి పల్లీలు మొత్తం కూడా. ఇక హాఫ్ కేజీ 50 రూపీస్ అని 60 చెప్తే 50 రూపీస్కి ఇచ్చింది. ఇంకా తన దగ్గర తీసుకుంటాలేండి. ఇంకా తనే అటో ఇటో చూసి ఇస్తుంది. తన దగ్గర తీసుకున్నాను. ఇంకా టీవీ చూసుకుంటూ కూడా వలిచేస్తున్నాను. మా చిన్న ఈలోపు స్నానం చేసి వచ్చి ఇంకా తులసం దగ్గర నీళ్ళు పోసి అగరత్తులు కూడా వెలిగించాడు. సూర్యునికి కూడా నీళ్ళు పోయమంటే ఇంకా సూర్యునికి కూడా నీళ్ళు పోసాడు. ఇంకా చిన్నప్పటి నుంచే అలవాటు అయితే చేశానండి. అంటే సూర్య భగవానికి మాత్రమే రీసెంట్గానే అలవాటు చేశాను. సూర్యునికి నీళ్ళు పోస్తే ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటేనే కదా ఇంకా ఇంట్లో అందరం బాగుండేది. ముందు మెయిన్ ఏంటంటే ఆరోగ్యం బాగుంటే అధికంగా అన్నీ బాగుంటాయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.